ఒక్క రాత్రిలో అందరూ కోటీశ్వరులు అయిపోతే ఏమవుతుంది? పేదరికం పోతుందా? లేక మనుషుల జీవితాలే మారిపోతాయా? చేతిలో డబ్బు ఉంటే మనిషి నిజంగా బ్రతికేయగలడా? అన్నీ ఫ్రీగా వస్తే ఇంకా ఎవరు కష్టపడతారు? రైతు పొలం దున్నకపోతే, కూలీ పని చేయకపోతే, షాపువాడు షాపు తీయకపోతే చేతిలో కోట్లున్నా కడుపు నిండుతుందా? వెలుగుపల్లి అనే చిన్న ఊరిలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన ఒక సంఘటన జరిగింది. అదృష్టపు ఊరు, కోట్లున్నా అన్నం లేదు. ఈ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అనగనగా ఒక అదృష్టపు ఊరు. ఆ ఊరి పేరు వెలుగుపల్లి. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ చాలా కష్టపడేవాళ్ళు. కానీ ఏం లాభం? ఎంత కష్టపడినా ఏ పూట కాపూట గడవడమే కష్టంగా ఉండేది. ప్రతి ఇంటికి అప్పుల బాధే. ఒకరోజు ఉదయం ఊరంతా ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఊరి మధ్యలో ఉన్న పాత రావి చెట్టు నుంచి ఆకులు కాదు, కొత్త నోట్లు రాలడం మొదలయ్యాయి. ఊరి జనం మొదట నమ్మలేదు. ఎవరో ఆట పట్టిస్తున్నారు అనుకున్నారు. కానీ ఆ గాలికి రాలి పడుతున్నది అచ్చమైన నోట్లే. ఇంకేముంది, ఊరంతా పండగ. గాలిలో ఎగురుతూ ఒకరినొకరు నెట్టుకుంటూ నోట్లు పట్టుకున్నారు. చూస్తుండగానే వెలుగుపల్లిలోని ప్రతి ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే ఎవరూ పొలం పనులకు వెళ్ళలేదు. చేతిలో లక్షలు ఉన్నాయి కదా, ఎందుకు ఎండలో కష్టపడాలి అనుకున్నారు. కిరాణా కొట్టు రంగయ్య షాపు తీయలేదు. పాలు అయినా పాలు పోయలేదు. అందరి దగ్గర డబ్బు ఉంది కదా. రామలింగయ్య అనే రైతుకి ఆకలేసి హోటల్కి వెళ్ళాడు. అక్కడ ఇడ్లీ ప్లేట్ ధర చూసి నోరెళ్ళబెట్టాడు. ఏంటయ్యా, ఇడ్లీ ప్లేట్ 500 రూపాయలా అని అరిచాడు. హోటల్ యజమాని నవ్వుతూ, నా దగ్గర కూడా లక్షలు ఉన్నాయండి, నేను ఎందుకు కష్టపడి పిండి రుబ్బాలి? మీకు ఇడ్లీ కావాలంటే ఆ రేటు కట్టాల్సిందే అన్నాడు. 2 రోజులు గడిచేసరికి ఊళ్ళో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అందరి దగ్గర గోనె సంచులతో డబ్బు ఉంది. కానీ కొనుక్కుందామంటే ఒక్క బియ్యం కింద దొరకడం లేదు. ఎందుకంటే ఎవరూ పండించడం లేదు, ఉన్నవాళ్ళు అమ్మడం లేదు. ఒక కోటీశ్వరుడు ఒక బ్రెడ్ ముక్క కోసం 5,000 రూపాయలు ఇస్తానన్నా ఎవ్వరూ ఇవ్వలేదు. ఎందుకంటే అవతల వాడి దగ్గర కూడా 5,000 ఉన్నాయి. డబ్బు తన విలువను కోల్పోయింది. ఊరి మధ్యలో ఉన్న డబ్బుల చెట్టు ఇప్పుడు భయంకరంగా కనిపిస్తుంది. గాలికి నోట్లు రాలుతుంటే జనం వాటిని తొక్కుకుంటూ వెళ్ళి గడ్డి పరకల కోసం వెతుకుతున్నారు. ఆకలి తట్టుకోలేక ఊరి జనం మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు. కానీ ఈసారి డబ్బులు పట్టుకోవడానికి కాదు, ఆ చెట్టును నరికేయడానికి. అప్పుడే ఊరి పెద్ద ఆయన వచ్చి ఇలా అన్నాడు, డబ్బు ఉంటే అన్నీ వస్తాయనుకున్నాం, కానీ మనిషి కష్టపడి పనిచేయకపోతే ఆ డబ్బు కేవలం కాగితమేనని ఇప్పుడు అర్థమైందా? మనకు కావాల్సింది చెట్టుకు కాసే నోట్లు కాదు, భూమిలో మనం పండించే పంట. జనానికి బుద్ధి వచ్చింది. ఆ చెట్టు నుంచి రాలిన డబ్బునంతా తీసుకెళ్ళి ఊరి బయట పారేశారు. మళ్ళీ పొలాల్లోకి వెళ్ళారు. వెలుగుపల్లి మళ్ళీ పాత వెలుగుపల్లి అయ్యింది. డబ్బుతో అన్నాన్ని కొనగలం, కానీ ఆకలిని తీర్చే శ్రమను కొనలేం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.